భారీ బడ్జెట్ ఇరిగేషన్ వ్యవసాయానికి ప్రథమ ప్రాధాన్యం అటు సంక్షేమానికి మరిన్ని నిధులు 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్. మొత్తం 1,82,017 కోట్లతో రూపొందించిన బడ్జెట్ ప్రసంగాన్ని అసెంబ్లీలో చదివి వినిపించారు సీఎం. రాష్ట్ర బడ్జెట్ హైలైట్స్ ఒకసారి చూద్దాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు ప్రతి నెల 3,016 రూపాయల నిరుద్యోగ భృతి అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం అమలు కోసం విధి విధానాల రూపకల్పన చేయవలసిందిగా అధికారులను ఆదేశించాం. నిరుద్యోగ భృతి అందివ్వడం కోసం ఈ బడ్జెట్లో 1,810 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం. ఎస్సీ ఎస్టీ వర్గాల జనాభా నిష్పత్తికి అనుగుణంగా ప్రత్యేక ప్రగతి నిధిని ఏర్పాటు చేస్తూ చేసిన చట్టాన్ని ప్రభుత్వం 2 ఏళ్లుగా పకడ్బందీగా అమలు చేస్తున్నది. 2019-20 బడ్జెట్లో షెడ్యూల్డ్ కులాల ప్రగతి నిధికి 16,581 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. షెడ్యూల్ తెగల ప్రగతి నిధికి 9,827 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రైతుల పరిస్థితి చక్కబడేంత వరకు అన్ని విధాలా ప్రభుత్వం వారిని ఆదుకుంటుంది. అందుకనే గత ఎన్నికల్లో కూడా పంట రుణాల మాఫీ హామీ ఇచ్చాం. ఈ ఇచ్చిన మాట కట్టుబడి 2018 డిసెంబర్ 11 నాటికి ఉన్న 1,00,000 రూపాయల వరకు పంట రుణాలను మాఫీ చేయడానికి కార్యాచరణ సిద్ధం చేశాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది నుంచి రైతు బంధు పథకం కింద ఇచ్చే ఆర్థిక సహాయాన్ని పెంచుతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ఎకరానికి 5,000 రూపాయల చొప్పున 2 పంటలకు కలిపి ఏడాదికి 10,000 రూపాయలకు ప్రభుత్వం పెంచుతున్నది. రైతు బంధు పథకం కోసం ఈ బడ్జెట్లో 12,000 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం. చరిత్రలోనే మొదటిసారిగా రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ శాఖకు 20,107 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం. గత ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోధకాలు బాధితులు, నేత గీతా కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇచ్చే నెలసరి పెన్షన్ మొత్తాన్ని 1,000 రూపాయల నుండి 2,016 రూపాయలకు పెంచుతున్నాం. దివ్యాంగుల పెన్షన్ 1,500 రూపాయల నుండి 3,016 రూపాయలకు పెంచుతున్నాం. ఆసరా పెన్షన్ల కోసం ఈ బడ్జెట్లో 12,067 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న వాటాను సమర్థంగా వినియోగించుకొని 1,25,00,000 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మిస్తున్నది. గతంలో ప్రాజెక్టుల నిర్మాణానికి అనేక దశాబ్దాల కాలం పట్టేది. కానీ తెలంగాణ ప్రభుత్వం 4 ఏళ్లలోనే 90% నిర్మాణ పనులు పూర్తి చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును స్వయంగా పర్యవేక్షించిన కేంద్ర జల సంఘం, కేంద్ర ఆర్థిక సంఘం ప్రభుత్వ కృషిని ఎంతగానో కొనియాడాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది వర్షాకాలంలోనే రైతులకు నీరు అందివ్వడానికి ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ప్రారంభించిన అన్ని ప్రాజెక్టులను ఈ 5 ఏళ్ల కాలంలో పూర్తి చేసి తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తున్నది. 2019-20 బడ్జెట్లో నీటిపారుదల శాఖకు 22,500 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. నేలల స్వభావాన్ని కూడా పరిగణలోకి తీసుకుని రాష్ట్రాన్ని అనేక పంటల కాలనీలుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రజల అవసరాలకు అనుగుణమైన పంటలు, దేశ విదేశాల్లో డిమాండ్ ఉన్న పంటలను రైతులు పండించేలా చేయడమే ఈ క్రాప్ కాలనీల లక్ష్యం. రైతులకు మద్దతు ధర, ప్రజలకు కల్తీ లేని ఆహార పదార్థాలను అందించాలనే బహుముఖ వ్యూహంతో ప్రభుత్వం రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేసింది. చరిత్రలోనే మొదటిసారిగా రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ శాఖకు 20,107 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ సంక్షోభాన్ని చాలా తక్కువ సమయంలో పరిష్కరించింది. రాష్ట్రం ఏర్పడిన 9వ నెల నుంచే ప్రభుత్వం నిరంతరాయ నాణ్యమైన విద్యుత్తును 24 గంటల పాటు సరఫరా చేస్తున్నది. రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు 28,000 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం లక్ష్యంగా తలపెట్టిన కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. పేద ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమాన్ని చేపట్టింది. 1,116 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నది. ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మి ద్వారా 923 మంది, షాదీ ముబారక్ ద్వారా 1,08,702 మంది
సహాయం పొందారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకానికి ఈ బడ్జెట్లో 1450 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. పేదలకు మెరుగైన వైద్యం అందించడం కోసం ప్రభుత్వం ఆసుపత్రిలో వసతులను ఎంతో అభివృద్ధి పరిచింది. అవసరమైన వైద్య పరికరాలు, మందులు, ఆధునిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. 40 ప్రభుత్వ ఆసుపత్రులలో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఎంఆర్ఐ, సిటీ స్కాన్, డిజిటల్ రేడియాలజీ, 2D ఎకో తదితర అత్యాధునిక పరికరాలను వివిధ దవాఖానాలలో ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో ఐసీయూ కేంద్రాల సంఖ్యను కూడా పెంచడం జరిగింది. దేశవ్యాప్తంగా అత్యుత్తమ వైద్య సేవలు అందించే 3 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఒకటని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించడం మనందరికీ గర్వం. వైద్య ఆరోగ్య శాఖకు ఈ బడ్జెట్లో ప్రభుత్వం 5,536 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నది. KG to PG ఉచిత విద్యా విధానంలో భాగంగా పెద్ద సంఖ్యలో రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అన్ని హంగులతో రికార్డు స్థాయిలో 542 కొత్త గురుకులాలను ఏర్పాటు చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి బీసీల కోసం మరో 119 రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రభుత్వం ప్రారంభించబోతున్నది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం 51 డిగ్రీ గురుకులాలను కూడా ప్రారంభించింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2018-19లో వృద్ధి రేటు 2 రెట్లు కన్నా ఎక్కువగా, అంటే 10.6% నమోదయ్యింది. 5 సంవత్సరాల అనతి కాలంలో ఈ చెప్పుకోదగ్గ అభివృద్ధి మా ప్రభుత్వ విధానాలకు, పనితీరుకు నిదర్శనం. 2018-19 కాలంలో రాష్ట్ర జీఎస్డిపి 8,66,875 కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నాం. ప్రస్తుత ధరలలో జీఎస్డిపి ప్రాథమిక రంగం 10.9% వృద్ధి రేటును నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నాం. పారిశ్రామిక ఉత్పత్తి రంగాలలో చెప్పుకోదగ్గ పెరుగుదలను కనపరిచింది. 2018-19లో ప్రస్తుత ధరలలో 14.9% పెరుగుదల రేటు నమోదయ్యే అవకాశం ఉంది.